గుళ్ళకి వెళ్తున్నాము. పెద్ద పెద్ద ఆలయాలు తిరుపతి, తిరుమల అని ఇట్లా వెళ్తున్నాం కదా గురుగారు. శ్రీశైలం ఇట్లా వెళ్ళినప్పుడు ఆ క్యూ లైన్‌లో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి రజస్వలం వస్తే ఏం చేయాలి? ముందుగా అమ్మ అంటే గుడికి వెళ్ళొచ్చా? దర్శనం చేసుకోవచ్చా? ముందుగా ఎప్పుడైనా సరే ఆడవారికి వాళ్ళ శరీరంలో ఉండే మార్పులలో తెలుస్తుంది. సర్వసాధారణంగా ఎప్పుడు ఈ సమయము అనేది విషయం వాళ్ళకి అవగతం అవుతుంది. అవగతం అవుతున్న వేళ మనం సర్వసాధారణంగా గుళ్ళకి వెళ్ళకపోవడమే మంచిది. హ్మ్. లేదండి ఇప్పుడు కొంతమంది మనం చూస్తూ ఉంటాం. దేవస్థానాల్లో టీటీడీ వారి దేవస్థానంలో అవును. వాటిలో గానీ, ఈ లక్కీ డిప్ అని, సుప్రభాతం అని, ఇంకోది తోమాల సేవ అని గాని, ఇట్లాంటి విశేషమైనటువంటి సేవలు వస్తున్నాయి. హ్మ్. ఎప్పుడో పాపం కుటుంబానికి తగిలింది. అవును. ఇంటిల్లిపాది వెళదాం అనుకుంటున్నారు. వెళ్ళినా ఒకవేళ అక్కడ గనక లైన్‌లో ఆ ఆడవారు కనుక ఇబ్బందయితే హ్మ్. పక్కకి రావడమే ధర్మం. అంతేగాని ఇంక నేను గూడా వెళ్లి దర్శనం చేసుకుంటాను అనే మాట లేదు. చేయకూడదు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్త్రీకి కొన్ని ధర్మాలు చెప్పారు గదా! అది గూడా శౌచ కిందనే భావన. త్రిరాత్రం 3 రోజులు వరకు లెక్క. హ్మ్. 3 రోజులు అయిన తర్వాత 4వ రోజు శుద్ధి. 5వ రోజు నుంచి యథావిధిగా ఆవిడ తన పనులు చేసుకోవచ్చు. అయితే ఒకవేళ ఈ దేవాలయంలో కనుక అట్లాంటి సమయంలో అయితే పక్కకు వచ్చేసి ఆవిడ 3 రోజుల పాటు అక్కడే ఉండడం ధర్మం. అంటే హ్మ్. పక్కకు వచ్చేసి ఉండడం అన్నమాట. కాకపోతే ఆవిడతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆవిడని ముట్టుకోకుండా ఉండటం, విడిగా ఉండడం ఉంటే మంచిది. కాదు, కూడదు, మాకు ఇదే అవకాశం ఉందంటారా వెంటనే ఆ దంపతులు గాని, ఆ కుటుంబ సభ్యులు గాని, పరమేశ్వర మాకు ఇంకోసారి అవకాశాన్ని కల్పించవయ్యా అనటం, కిందకు వచ్చేసి యథావిధిగా వారి పనులు వారు చేసుకోవచ్చు.